ఇలా చెప్తూ విశేషమైనటువంటి ఈ కాశీక్షేత్రంలో మరొక అద్భుతమైన స్వామి ఉన్నాడు. ఆ స్వామి కథ చెప్తున్నాను మీరు. ఇవన్నీ అంతర్గేహంలో ప్రధానమైన అంశములు. పురా కశ్చిద్ విజాధీశ పూర్ణజన్మ తపోబలాత్ కాశీ సంప్రాప్య మా మర్త్యం అభ్యర్చ్య విధిపూర్వకం ఉషిత్వైకం దినం దీన. ఒక ఆయన కాశీక్షేత్రంలో ఉంటూ నాపై భక్తితో వచ్చాడు. అయితే ఒకరోజు ఆయన బాగా ఉపవసించున్నాడు, దీనుడే ఉన్నాడు, ఆకలి బాధతో ఆలయంలోకి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక మహానుభావుడు శివారాధన చేస్తూ కనబడ్డాడు. ఆయనకు నమస్కారం చేసి, విప్ర శైవవర శ్రీమన్ కాశీవాసరతానఘ, కాశీవాసంపై ప్రీతి కలిగినటువంటి విప్రోత్తమ శైవ శ్రేష్ఠ, కాశీ ప్రభావం చాలా గొప్పదని నేను వచ్చాను. ఇక్కడ ఈ లింగం ఏమిటి, దీని ప్రత్యేకత చెప్పండి. కాశీలో మీరు ఎన్ని మార్లు వెళ్ళి అన్నీ చూశాను అనుకున్నా మళ్ళీ శ్రద్ధగా వెతికితే ఎప్పుడు చూడడం కనబడుతూనే ఉంటాయి. అక్కడ కూడా ఎవరో ఉంటారు, ఆయన పూజ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే కాశీలో ఎప్పుడు దివ్యక్షేత్రం జరుగుతూనే ఉంటాయి. అలాగా ఇతనెవరు అంటే ఇందీవరేశ్వరం నామ లింగం మంగళదాయకం. ఈయన ఇందీవరేశ్వరుడు అని పేరు. ఈయనకి మరొక నామం వీరేశ్వరుడు. ఇప్పటికి మనం వీరేశ్వర పేరుతో ఉందండి, చూడవచ్చు. అయితే వీరేశ్వర విశ్వేశ్వర నామాంతరాలుగా కూడా వాడబడుతుంటాయి. విశ్వేశ్వరుడు వీరేశ్వరుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంటుంది మనకి. ఒకసారి విశ్వేశ్వరుడు అంటాడు, అక్కడ వీరేశ్వరుడు అంటాడు. అంటే విశ్వేశ్వరుడు వీరేశ్వరుడా అనుకున్న తప్పేం లేదు. కానీ ఇక్కడ ఒక మాట స్పష్టత ఇచ్చేశాడు. విశ్వేశ్వరాత్మభూతంచ, విశ్వేశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్పడం. అలాంటి స్వామి సర్వపాప భయాపం. ఇది చాలా గొప్ప సుమ. ఈ చోటుకున్న ప్రత్యేకత ఏంటంటే విష్ణువు ఇక్కడ చాలా కాలం తపస్సును ఆచరించాడు. అటువంటి దివ్యమైన స్థలం. ఒకప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక ద్విజాధముడు, అంటే పేరుకు విప్రకులంలో పుట్టిన విప్రధర్మములేం పాటించకుండా అధముడై ప్రవర్తించిన ఒకడు ఒకసారి ఈ క్షేత్రానికి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఈ స్వామి దర్శనం చేసుకుని కుండంలో స్నానం చేసి, ఆ స్నానానంతరం ఈ పరమేశ్వరుని అర్చన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి మామూలు బతికాడు. ఒకసారి ఆయన తన చోట, అంటే కాశీలో కాదు, తన చోట నడుస్తుంటే పాము కాటు వేసి అతను మరణించాడు. కదాచి సర్పేణ దష్టో భూమో పతం ద్విజ. అయితే ఏ వాసన ఎప్పుడు పెరుక్కుందో తెలియదు కానీ పడిపోతున్నప్పుడు కాశీ విశ్వేశ్వర ఇది వదన్ ప్రాణాన్ మమోచసహ. ఆ పోయేటప్పుడు ఆయన కాశీ విశ్వేశ్వర అని నోటి నుంచి వచ్చిందండి. ఇక్కడ ఆ నామం అంటూ పోయాడు. వెంటనే అతను చూడొచ్చు, అన్ని పాపాల లిస్టులు కదా, అతన్ని తీసుకెళ్ళిపోదాం అని వచ్చినటువంటి వారు యమకింకలు వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేశారు అక్కడ. కానీ యముడు చిత్రగుప్తుని పిలిచి ఇతను చేసిన పాపపుణ్యాల ముందు అడుగుతారు. ముందు నరకంలో పడేరు కదా. అడిగినప్పుడు ఇతను వీరేశ కుండం దగ్గర స్నానం చేసి ఆ వీరేశ్వరుని ఆరాధన చేశాడండి. మృతికాలంలో కాశీస్మరణ చేశాడు. విశ్వేశ కాశీస్మరణం జగాద మృతికాలికం, అది చేశాడు. అదొక్క పుణ్యం తప్ప ఇప్పుడు బతుకులు మరొక్కటి కనబడదని. వెంటనే అతను కట్లు విప్పేయండి, దండం పెడదాం, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఇంద్రుడికి కబురు పెట్టాట. వెంటనే ఇంద్రుడు రారని ఇంద్రుడు తన లోకంలో కొంతకాలం ఉంచాడు. అక్కడి నుంచి తిన్నగా బ్రహ్మలోకానికి ఆయన చేరుకున్నాడు. విశేషమైన అంశం ఇది. అలా బ్రహ్మలోకానికి చేరుకున్నాక కాశీ వీరోసి స్మృతపుర అశీతయుగ పర్యంతం, ఆ బ్రహ్మలోకంలో 80 యుగాల కాలం ఉన్నట్టు. 80 యుగాల కాలంలో ఉంటూ ఆయన చేత ఆరాధింపబడుతున్నాడు. అటు తర్వాత తతపరమయం విప్రో, తర్వాతి జన్మలో అతను మళ్ళీ భూమి యందు సర్వశాస్త్ర కోవిదుడుగా, జ్ఞానిగా, ఐశ్వర్య సంపన్నుడుగా పుట్టాడు. లెక్క ఎలా కర్మగతులు ఉంటాయో దీన్ని బట్టి ఆలోచించుకో. ఒక్క పుణ్య విశేషం అతనికి ఇన్ని లోకాల్లో ఉంచి నరక బాధలు తప్పించి, అది వీరేశ్వర దర్శనం, కాశీలో కుండంలో స్నానం, మరణకాలంలో విశ్వేశ్వర స్మరణ. ఒక్కదాని వల్ల మహానుభావుడు బ్రహ్మలోకంలో 80 యుగాల కాలం ఉండి ఆ తర్వాత భూమికి వచ్చి అక్కడ ఉత్తమ జన్మ పొంది తత్వజ్ఞానం పరం ప్రాప్య, సర్వశాస్త్ర కోవిదుడి తత్వజ్ఞానాన్ని తెలుసుకుని తత కాశీం గమిష్యతి, కాశీకి వెళ్ళాడు. వెళ్ళి కాశీలో న్యాయార్జిత విత్తై, న్యాయార్జితమైన సొమ్ముతో అక్కడికి వెళ్ళి అక్కడ దేవతల్ని విప్రులని ప్రీతిపరించి తర్పణం చేసి అన్నాడు. తృప్తిపరచి అని అర్థం ఇక్కడ. అంటే కాశీ చేరినటువంటి వారు దేవతలను ఆరాధించాలి, అక్కడున్న భక్తుల్ని వాళ్ళని తృప్తిపరచాలి, అవన్నీ చేశాడు. తత సర్వం పరిత్యజ్య, కొంతకాలం అటువంటి పుణ్య విధులు కాశీలో చేసి తర్వాత అన్నీ విడిచిపెట్టి నిరాహారుడై, జితేంద్రుడై, లింగ పూజా పరాయణుడై, పూర్ణమైనటువంటి నియమాలతో కాశీలో ఉంటూ తపస్సును ఆచరించాడు. ఆ తపఫలంగా అతడు అక్కడే శరీరం త్యజించి ఈశ్వరుని అంకంలో ముక్తి మండపంలో తారక మంత్రాన్ని పొంది తరించాడయ్యా. అది వీరేశ్వరుని మహిమ.
అంటే వీరేశ్వర కొండల్లో స్నానం చేసి దర్శించినందుకు అంత్యకాలంలో స్మృతి ఇచ్చాడు. అది తెలుసుకోవాలండి. అనుగ్రహం ఎలా ఉందో పరిశీలించాలి. ఇది కథ విని ఏదో జన్మలు కథలు అనుకోవద్దు. ఇలాంటివి అనలైజ్ చేయాలండి. ఇలాంటి కథలు వచ్చినప్పుడు అంటే కొన్ని పుణ్యాలు ఉంటాయి, అవి ఎన్ని పాపాలనైనా కొట్టేయగలం. అది ఎక్కడో లోపల దాగి వెళ్ళి ఉంటుంది. అది స్మృతి రూపంలో మరణకాలంలో వచ్చింది. స్మృతి రూపంలో మరణకాలంలో రావడం చేత ఆ పుణ్య విశేషం అతన్ని క్రమంగా అన్ని లోకాలు దాటించి బ్రహ్మలోకానికి చేర్పించి అక్కడి నుంచి తిరిగి ఉత్తమ జన్మనిచ్చి కాశీలో తపస్సు చేయించి మోక్షాన్ని ఇచ్చింది. అది వీరేశ్వరుడు